వెల్కమ్ టు ఎల్లో టీవీ. తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అంటే తెలియని వారు ఉండరు. సుదీర్ఘ రాజకీయ అనుభవంతో పాటు మంత్రిగా కూడా పనిచేశారు. పార్టీ గొంతును గట్టిగా వినిపించడంలో జీవన్ రెడ్డి ముందుంటాడు. అలాంటి ఆయన ఇప్పుడు చూద్దామన్నా కూడా ఎక్కడ కనిపించడం లేదు. రాష్ట్రంలో హైడ్రా, తిరుమల లడ్డు ఇలా చాలా అంశాలపై రాజకీయంగా చర్చ జరుగుతున్నా జీవన్ రెడ్డి మాత్రం మానవరతాన్ని వీడడం లేదు. కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉండగా పట్టభద్రులు ఎమ్మెల్సీగా గెలిచి సత్తా చాటిన జీవన్ రెడ్డికి పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ పార్టీలో పరిణామాలు మింగుడు పడడం లేదా, అందుకే సైలెంట్ అయిపోయారా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. మరీ ముఖ్యంగా తాజాగా జరిగిన ఒక సంఘటనతో జీవన్ రెడ్డి హార్డ్ అయినట్లు పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తుంది. గాంధీ భవన్ వేదికగా కొత్త పిసిసి చీఫ్ నిర్వహించిన సమీక్ష సమావేశాలే ఆయన అసంతృప్తికి కారణమనే టాక్ వినిపిస్తుంది. గత 2 అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాల నియోజకవర్గం నుంచి తన ప్రత్యర్థిగా పోటీ చేసిన వ్యక్తికి కాంగ్రెస్ లో ప్రాధాన్యం ఇవ్వటాన్ని పెద్ద ఆయన జీర్ణించుకోలేకపోతున్నారని చెప్తున్నారు. ఈ విషయంపై తన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్తున్నారు. పార్టీలో కొత్త సాంప్రదాయం తెస్తున్నారని, సీనియర్లను విస్మరిస్తున్నారని జీవన్ రెడ్డి నిర్వేదం వ్యక్తం చేస్తున్నారు. వలస ఎమ్మెల్యేల విషయంలో పార్టీ తీసుకునే నిర్ణయం పట్ల అసంతృప్తిగా ఉన్నారని ఆయన తీరును చూస్తే అర్థమవుతుంది. పార్టీ సమావేశాల్లో తన పేరు ప్రస్తావించకపోవడం కాకతీయమని పిసిసి చీఫ్ మహేష్ గౌడ్, ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సర్ది చెప్పే ప్రయత్నం చేసిన జీవన్ రెడ్డి మాత్రం వారి వాదనతో ఏకీభవించినట్లు చెబుతున్నారు. కావాలని తనను నిర్లక్ష్యం చేస్తున్నారని పెద్దయిన ఫీల్ అవుతున్నట్లు సమాచారం. అందుకే పార్టీ సమావేశాలకు వెళ్లకూడదని నిర్ణయించుకోవడంతో పాటు ఈ మధ్య జరిగిన సిఎల్పి భేటీకి గైహాజరైనట్లు ప్రచారం జరుగుతుంది. మరోవైపు తన సొంత నియోజకవర్గం జగిత్యాలలో కూడా మెల్లిమెల్లిగా ఎమ్మెల్యే సంజయ్ కు ప్రాధాన్యత పెరుగుతుందని ఆందోళన చెందుతున్నారు. అదే సమయంలో నిన్న మొన్నటి వరకు తన వెంట తిరిగిన వారిని దూరం చేసేలా ఎమ్మెల్యే సంజయ్ వ్యవహరిస్తుండడం పెద్దయినను కలవర పెడుతుందని చెబుతున్నారు. నియోజకవర్గంలోని మార్కెట్ కమిటీ చైర్మన్లతో మొదలు కొన్ని ఇతరత్ర నామినేటెడ్ పదవుల భర్తీలో ఎమ్మెల్యే సిఫార్సులకే ప్రాధాన్యం ఇస్తుండడం జీవన్ రెడ్డికి ఆగ్రహం తెప్పిస్తుందని చెబుతున్నారు. రోజు రోజుకి పార్టీలో అవమానాలు ఎక్కువ అవుతుండడం, త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో తనను నమ్ముకున్న క్యాడర్ కు ఎలా న్యాయం చేయాలనే అంశంపై జీవన్ రెడ్డి మదన పడుతున్నట్లు చెబుతున్నారు. ఇప్పుడు మార్కెట్ కమిటీ చైర్మన్ల విషయంలో జరుగుతున్నట్లే స్థానిక ఎన్నికల్లో జరిగే పరిస్థితి తనను నమ్ముకున్న వారికి అన్యాయం జరుగుతుందని, అదే సమయంలో వచ్చే మార్చిలో తన ఎమ్మెల్సీ పదవి కాలం ముగిసిన తర్వాత మరింత ఇబ్బంది పడే అవకాశం ఉంది. అందుకే ఈ లోపే ఓ నిర్ణయం తీసుకోవాలని జీవన్ రెడ్డి యోచిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ పరిస్థితుల్లో మున్ముందు జీవన్ రెడ్డి అడుగులు ఆసక్తికరంగా మారాయి. నిఖార్సైన కాంగ్రెస్ వాదిగా ముద్రపడిన జీవన్ రెడ్డి అధిష్టానం దృష్టిని ఆకర్షించేందుకు ఎలాంటి ఎత్తుగడ వేస్తారో చూడాలి మరి.